హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మస్తున్నారా? మనమైతే ముంబైలో చోర్ బజార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వీడియోలో మీకు చోర్ బజారు ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది మొత్తం కూడా పూర్తి డీటెయిల్స్తో మీకు చెప్తాను. మనం ఏ రైల్వే స్టేషన్లో ఉన్నా ముందుగా గ్రాండ్ రోడ్డుకి అయితే రావాలన్నమాట. మనం వెళ్ళేది చోర్ బజార్ కాబట్టి అక్కడ నుంచి గ్రాండ్ రోడ్ నుంచి 20 రూపాయలు ఇస్తే చోర్ బజార్ దగ్గర దించుతారు. ఇక్కడ మనం జాగ్రత్తగా 3 పాయింట్లు అయితే అబ్జర్వ్ చేసుకోవాలి. మన బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయో అవి జాగ్రత్తగా చూసుకోవాలి. జోబులో పర్సు, డబ్బులు రెండు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్లస్ మూడోది ఏంటంటే మొబైల్ ఫోను. మీ జాగ్రత్తగా ఉండకపోతే మీ ఫోన్ దొబ్బి మీకే అమ్ముతారు. అంత డేంజరస్ ఏరియా అనమాట. అందుకే జాగ్రత్త చెప్తున్నాను. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా మీ సామాన్లు మీరు కాపాడుకోండి. లేకపోతే మీకు తెలియకుండా మీ సామాన్ని నొక్కేసి మళ్ళీ మీకే అమ్మేస్తారు. అంత ఘోరంగా ఉంటుంది ముంబై చోర్ బజార్ అంటే. చోర్ బజార్ అంటే ఇంకా మొబైల్ ఫోన్స్, ఎయిర్ ఫోన్స్ ఇవే కాకుండా మిగతా సామాన్లు కానీ షాపింగ్ అన్నీ కూడా తక్కువ రేట్లోనే వస్తాయి. అదను ప్లస్ మనకి ఎయిర్ ఫోన్స్ కానీ, ఎయిర్ పాడ్స్ కానీ, ఐఫోన్ మొబైల్స్ కానీ అన్నీ కూడా తక్కువ రేటుకి వస్తాయి. మనం బేరం ఎలా ఆడాలి అంటే ముంబై బజార్లో వాడు 50,000 చెప్పాడంటే మనం 5,000కే అడగాలి. ఆడు 6,000 7,000 అన్నాడంటే అది ఫేక్ అని అర్థం. ఎమ్మటిని ఇంకా అక్కడ నుంచి పక్కకు పోవాలన్నమాట. అది ఇక చూస్తున్నారు కదా, ఇంకా ట్రిమ్మర్లు, బ్యాగ్స్, గీవ్స్, బ్యాండ్స్, షాపింగ్. అబ్బో ఒకటి కాదులే, తిరగడానికి 2 hours పట్టింది. ఇంకో ఇదంతా కూడా స్కామ్ ఏరియా అనమాట. అన్ని మొబైల్ ఫోన్స్ అన్ని చూస్తున్నారు కదా. అది ఆ ల్యాప్టాప్ 1,200 అంటది. ఆ వాచ్ 2,000. ఒక్కొక్కటి అన్ని కూడా బ్రాండెడ్ అనమాట. అన్నిటికీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి చోర్ బజార్లోకి వస్తే. ఏదో ఫోన్ పని చేస్తుంది కదా అని పని చేస్తుంది తీసుకుంటే వాడు షాపు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడికి సంబంధం లేదంటాడు. అందుకనే వాడి డబ్బులు ఇవ్వక ముందలే అన్నీ చెక్ చేసుకొని మనం బయటికి రావాలి. ఇది చోర్ బజార్లో ముందు తెలుసుకోవాల్సిన నీతి. మిగతా షాపింగ్స్ అన్నీ ఇవన్నీ అంటే ఎలాగో కామను. అవి ఎక్కడున్నా కానీ ఇంకా ఫేక్ క్వాలిటీ వస్తుంటాయి. దాన్ని చూసుకొని జాగ్రత్తగా బేరం మాట్లాడుకొని అమ్ముకోవాలన్నమాట. అలానే కాకుండా చోర్ బజార్లో ఇంకా అన్నీ ఒకటి ఉంది ఒకటి అని లేదు. ల్యాప్టాప్స్ దగ్గర నుంచి మనకి ఇంట్లో కావాల్సిన సామాను, ప్లస్ మెకానికల్ బైకులకి రిపేరు, ట్రిమ్మర్లు, డ్రిల్ మిషన్లు అన్నీ చూసారా ఇట్లా డిస్ప్లేలో పెడతారు అనమాట. ఆ డిస్ప్లేలో ఉన్నది మనకి ఏ ఫోన్ కావాలో తీసి దాన్ని చూపించి రేట్ చెప్తారు. ఆ రేటుకు మనం మాట్లాడుకోవాలి. ఏడైతే సెకండ్ హ్యాండ్లో ఎంసీబీలు కూడా దొరుకుతున్నాయి. అట్లాగే యూట్యూబ్కి కావాల్సిన అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తారనమాట. హోమ్ స్పీకర్లు ఇక్కడ అసలు ఇది హైలైట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి అన్ని సెకండ్ హ్యాండ్ క్వాలిటీ ఎక్కువ కనబడుతుంటాయి. మనం అయితే జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇది గ్రాండ్ రోడ్లో నుంచి 20 రూపాయలు ఇస్తే క్యాబ్ వాడు తీసుకొచ్చి చోర్ బజార్లో వదిలేస్తాడు అనమాట. మనం క్యాబ్ కనుక మాట్లాడుకుంటే అక్కడికే వస్తుంది. ఎందుకంటే లోపల కార్స్ ఇవన్నీ ఏమి తిరగవు కాబట్టి అక్కడే ఆపుతున్నాం. మనం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. దాని బదులు 20 రూపాయలు ఇచ్చి వచ్చేయడం బెటర్ అనిపించింది. వెంటనే మాట్లాడుకొని వచ్చేసాను అనమాట. ఇదంతా కూడా ఆ చోర్ బజార్ అంటున్నారు కదా, ఎలా ఉంటుందా ఏందా అనేది మీకు చూపించడానికి ఈ వీడియో మీకైతే తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళే ముందు ఎవరు చేయలేదు. నేనైతే అంటే నెక్స్ట్ టైం వచ్చినోడు ఎవడు మోసపోకూడదు అని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అందుకోసమని అట్లా రోడ్ల అమ్మడి పడి తిరగడమే. ముంబై వచ్చినాం కదా, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేద్దాంలే అని చెప్పేసి అన్నిటి దగ్గర కామన్గా ఈ డబ్బా ఒకటి ఉంటుంది. ఎందుకంటే చోర్ బజార్లో మళ్ళీ ఈ డబ్బాలో చేరైపోతాయి అని చెప్పేసి చోర్ బజార్లో వీడియో తీయడం కూడా చూడకూడదు అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా అయితే వీడియో తీస్తున్నాను. వాళ్ళు మళ్ళీ చూస్తే మళ్ళీ ఫోన్ ఎక్కడ లాక్కుంటారు అని భయం వేసి జాగ్రత్తగా నేను సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు తీసుకొని చిన్నగా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఎందుకంటే మన ఫోన్ మరి ముఖ్యం కదా. మళ్ళీ ఓడో ఒక నూకాడు అనుకో మనం దోలు తీరిపోయితేనే అంత జాగ్రత్తగా తీసుకున్నాను. ఓన్లీ ఎక్కడంటే మొబైల్ ఫోన్స్ అవి పెడుతుంటారు కదా, అక్కడ వాటికి మాత్రం చాలా జాగ్రత్తగా వీడియో తీసుకోవాలన్నమాట.
ఈ ఏరియా అంతా మామూలే కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఎంసీబీలు ట్రాన్స్ఫార్మర్లు వీటికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. వీడియో తీసుకున్నా కానీ ఎవరు ఏమనట్లేదు. అందుకోసమని ఇంక ఈ వీడియో డైరెక్ట్గా తీసుకుంటూ నేను కూడా ఎయిర్పోర్ట్స్ ప్రో తీసుకుందాం అని చెప్పేసి యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఉంది కదా అది తీసుకుందాం అని చెప్పేసి చూపించమంటే చూపిస్తున్నాడు. ఇది మొత్తం 1500 చెప్పాడు. నేనైతే 500కి అడిగాను అనమాట చూద్దామని. కానీ తీరా కొన్న తర్వాత తెలిసిందే అది డూప్లికేట్ అని. ఇక్కడ బెల్ట్లు గిల్డ్లు అన్నీ కూడా మంచిగా అన్ని లైన్లో పెట్టేసి అమ్మేస్తున్నారు 100 రూపాయలకి. ఇలా ఉంటుంది అనమాట ముంబై చోర్ బజార్ మొత్తం చూపించాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ ముంబై గురించి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీకు చెప్తానన్నమాట. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.